రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందుగా సోనియా గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను సన్మానించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ రేపటి తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీ గారు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. సోనియమ్మ తెలంగాణ టూర్ క్యాన్సల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అవతరణ దినోత్సవం కావడంతో వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచన మేరకు ఆమె తన షెడ్యూల్ విజిట్ ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ ను పారాగౌన్స్ వేదిక మీద భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఆమె తన శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా సోనియా గాంధీకి వివరించి ఆహ్వానించారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించి వస్తాననే హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆమె అనారోగ్యం దృష్ట్యా వైద్యుల సూచన మేరకు పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే రేపు జరిగే ఈ వేడుకల కోసం పారెడ్గౌన్స్ ముస్తాబు అవుతుంది. ఈ కార్యక్రమానికి 20 నుంచి 25 వేల మంది హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి 9:30 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పిస్తారు. అనంతరం పారెగౌన్స్ చేరుకొని 10 గంటల సమయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. తదనంతరం పోలీసు బలగాల కావాతు, మార్చ్ పాస్ట్ తో పాటు పోలీసుల గౌరవ వందనం ఉంటుంది. తర్వాత 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ అధికారులకు అవార్డులు అందజేయనున్నారు. వీరి ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగియనుంది. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి సాయంత్రం 6:30 సీఎం రేవంత్ తో సహా మంత్రులు, పలువురు నేతలు, అధికారులు హాజరు కానున్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పట్టేలా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్ స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అనంతరం 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 5000 మందితో జాతీయ జెండాలతో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయ జయ హే తెలంగాణ పూర్తి వెర్షన్ 13.36 నిమిషాలు ఉన్న పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటకు ప్రాణం పోసిన తెలంగాణ కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సీఎం సన్మానిస్తారు. రాత్రి 8:50 హుస్సేన్ సాగర్ పై బాణసంచ కాల్చడంతో వేడుకలు ముగిస్తాయి.